హిందూ పండుగలంటే కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టదు. దాని నిదర్శనమే రేపు కరీంనగర్లో వినాయక నిమజ్జనం. ప్రతిసారి మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రభుత్వం ఒక 1 వీక్ ముందు చర్యలు తీసుకొని అన్ని డిపార్ట్మెంట్ తోటి నేను రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఒక 2 రోజుల ముందే మొత్తం అరేంజ్మెంట్ చేసుకొని ఒక్కరోజు ముందే కూడా ట్రయల్ చేసుకుందాం. క్రెయిన్ సక్రమంగా పనిచేస్తున్నాయా, క్రెయిన్ ఎంత డెప్త్కి వెళ్తున్నాయి అని చెప్పేసి ఒక ఈవినింగ్ ఒక రోజు ముందే మేము ట్రయల్ చేసుకుందాం. మరి ఏం రివ్యూ చేసుకున్నా కూడా ఇంతవరకు రేపే పొద్దున్న నిమజ్జనం స్టార్ట్ అవుతుంది. రేపు చిన్న చిన్న కాలనీ వాళ్ళందరూ రేపు మార్నింగ్ నుంచి నిమజ్జనం స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఒక్క అధికారం లేడు, ఒక క్రెయిన్ రాలేదు, ఒక అరేంజ్మెంట్స్ లేదు. నేను చెప్పాను నాకు అరేంజ్మెంట్ చేసుకుందాను, నేను ఎమ్మెల్యేగా నేను వస్తున్నా అని చెప్తుండగా ఇక్కడ అధికారులే కనబడదు. ఇంతవరకు లైట్లు పెట్టలే. మరి ఈ లైట్లు ఈ నైటే కదా వెలుగుతాయో లేదు తెలుసుకునేది. రేపు నైట్లో మళ్ళీ నిమజ్జనం కాడ ఎప్పుడు టెస్ట్ చేస్తున్నాను. ఒక్క లైట్ లేదు, ఒక క్రెయిన్ లేదు, ఒక అరేంజ్మెంట్ లేదు. ఏం చేస్తుంది ప్రభుత్వం? పన్ను నిద్రపోతుందా? మొద్దు నిద్రపోతుందా? ఎవరు దీనికి బాధ్యులు? మున్సిపల్ కమిషనర్ ఇంతవరకు రాలే, అధికారులు లేరు, అరేంజ్మెంట్ ఎవరిస్తుందో తెలియదు, మైనింగ్ డిపార్ట్మెంట్ లేరు. ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇదే ఇట్లా చింతకుంట కాడ ఉంటే కొత్తపల్లి కాడ అయిందా అరేంజ్మెంట్స్? మానకుంటకు అవుతుందా? వేలాదిగా వస్తాయి కదా వినాయకులు. ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము చూసుకున్నాం కదా. ఎవరు రేపు బాధ్యత? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేస్తుందా సర్వే? ఎక్కడెక్కడ పోల్స్ కింద ఉన్నాయని? ఇంత వరెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు చూడలేదు. ఈ ప్రభుత్వము నిద్రమొద్దులు ఇవ్వాలి. ఇప్పటికైనా రాత్రి అందరూ అలర్ట్ అయ్యి నైట్ వరకే మొత్తం అరేంజ్మెంట్ చేయకపోతే రేపు నిమజ్జన కార్యక్రమం ఇబ్బంది అవుతుంది. కాబట్టి హిందూ పండుగల వివక్ష చూపించకండి. ప్రభుత్వం 3-4 రోజుల నుంచే అలర్ట్ ఉండాల్సిన బాధ్యత ఉండే, కానీ అలర్ట్ లేకుండా మొద్దు నిద్ర పోయింది. ఇప్పుడు కూడా నేను వచ్చి అరేంజ్మెంట్ చూస్తూ ఉండగా ఒక అధికారి సక్కలు రాలేదు. పట్టింపు లేదా అధికారులకు? పట్టింపు లేదా? మీరు ఒకవేళ అలర్ట్ అవుతారా లేకుండా మీ మొద్దు నిద్ర లేపే బాధ్యతను మేము తీసుకుంటాం, మాకు అది కూడా తెలుసు. కానీ అధికారులు కదా మీరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పోస్టర్లు మాత్రం ముందే వచ్చిన మొత్తం కాదు, అధికారులు మాత్రం రాలేదు. పోస్టర్లు మాత్రం మొత్తం బ్రహ్మాండ వేసుకున్నారు కానీ ఒక్క క్రెయిన్ రాలేదు. పోస్టర్లు మాత్రం ముందు పడ్డాయి కానీ ఎక్కడ ఒక్క లైట్ మొత్తం వెలుగుతలేదు. ఇంతవరకు ఇట్లాంటి పరిస్థితి మేము ఇప్పుడు చూడలే. మేము ఎప్పుడంగా ప్రభుత్వ పరంగా ఒక 1 వీక్ ముందు నుంచి కూడా ట్రయల్ చేసుకున్నాం. కానీ ఎక్కడంగా అందరు అధికారులు చిత్తశుద్ధి ఉన్నారు. కాబట్టి కలెక్టర్ వీఆర్ డిమాండింగ్ యూ, ఈ రాత్రి కూడా డెఫినెట్గా మీరు అన్ని అరేంజ్మెంట్ చూసుకోకపోతే రేపు నిమజ్జనం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అన్నీ ఒకసారి రోడ్ సర్వే చేసుకోండి, డిస్ట్రిబ్యూషన్ చేసుకోండి, ఏ వినాయకుడు ఎటువాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. అరేంజ్మెంట్ మొత్తం చూసుకున్న బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికీ అలర్ట్గా ఉండాలని చెప్పేసి నేను డిమాండ్ ఇచ్చాను.